స్వస్థపరచుదును. ఈరోజు అనారోగ్యముతో, బలహీనతలతో, వ్యాధులతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఎంతో మంది బలహీనులమై స్వస్థత లేక భయంకరమైన పరిస్థితిలో మనమందరం ఉంటున్నాం. మరి దేవుడు అంటున్నాడు, ప్రవర్తన ద్వారా నీ ప్రవర్తన సరి అయినదైతే, నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరమైనదైతే దేవుడు అట్టి వారిని స్వస్థపరచుదును. ఎన్నో ఏళ్లగా పడకల మీద అనారోగ్యంతో ఉంటున్నావేమో, నీ యొక్క రోగము ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నావేమో. మరి అట్టి వారితో దేవుడు ఉదయకాలం మాట్లాడుతుంటున్నాడు.